హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మన యొక్క అప్డేట్స్ కి స్వాగతం సుస్వాగతం. ఇప్పటిదాకా మన యొక్క ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ యొక్క స్నేహితులు కూడా షేర్ చేయండి. అయితే ముఖ్యంగా మన యొక్క ఛానల్ ఎవరైతే ఫాలో అవుతున్నారో ప్రతి ఒక్కరు కూడా రన్నింగ్ నోట్స్ అనేది మెయింటైన్ చేస్తే చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. మన యొక్క అప్డేట్స్ అనేవి తెలుగు మరి ఇంగ్లీష్ బోత్ లాంగ్వేజ్ లోని అప్డేట్స్ అనేవి ఉంటాయి విత్ ఎంసీక్యూ ఫార్మేషన్ విత్ ఎక్స్ప్లెనేషన్. అదే విధంగా మన యొక్క క్లాస్ అనేది చూసినట్టయితే మొదటి ప్రశ్న, ప్రతి సంవత్సరం ప్రపంచ కిస్వాహిలీ భాషా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? సరైన సమాధానం ఆప్షన్ బి 7th జులై. 2021లో యునెస్కో యొక్క గుర్తింపు కూడా రావడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ మనం చూసినట్టయితే అంతర్జాతీయ దినోత్సవంతో గౌరవించి ప్రతి ఏడాది కూడా జూలై 7న ఈ యొక్క కిస్వాహిలీ లాంగ్వేజ్ డే అనేది ఆఫ్రికన్ ఖండంలో జరుపుకుంటారు. ఇంకా యునెస్కో యొక్క రెండో ప్రశ్న, జెనిఫర్ సైమన్స్ ఏ దేశానికి మొదట మహిళా అధ్యక్షురాలుగా నియమితులయ్యారు? ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే దక్షిణ అమెరికా ఖండంలోని చిన్న దేశమైన సురీనామ్ దేశానికి తొలి మహిళా అధ్యక్షురాలుగా జెనిఫర్ గెర్లింగ్ సైమన్స్ చరిత్ర సృష్టించారని చెప్పారు. ఇంకా సెకండ్ పాయింట్లో చూసినట్టయితే ఆమె జూలై 6న 2025 ఆమె యొక్క పదవి చేపట్టారని చెప్పొచ్చు. ఆమె ఏ పార్టీకి చెందిన మహిళ అని చెప్పి కూడా అడిగితారు. నేషనల్ డెమోక్రటిక్ పార్టీకి చెందిన మహిళ అని కూడా మనం చెప్పొచ్చు. మూడో ప్రశ్న, ప్రపంచ బ్యాంక్ ప్రకారం అత్యంత సమానమైన దేశంలో భారతదేశం యొక్క స్థానం ఎంత? What is Indian rank among the most equal countries according to the World Bank? సరైన సమాధానం ఆప్షన్ సి 4. ఎక్స్ప్లెనేషన్ లో చూసే ముందు ఇక్కడ చూడండి, మొదటి ప్లేస్లోని స్లోవాక్ రిపబ్లిక్ కంట్రీ మొదటి ప్లేస్లో ఉండడం జరిగింది. సెకండ్ ప్లేస్లోని స్లోవేనియా, థర్డ్ ప్లేస్లోని బెలారస్. ఇలాగా 3 స్థానాల్లో ఈ యొక్క 3 దేశాలు ఉండగా 4వ ప్లేస్లోని భారతదేశం రావడం జరిగింది. అయితే భారతదేశం యొక్క స్కోర్ ఎంత అని చెప్పి అడిగితారు. 25.5 స్కోరింగ్ అనేది సాధించడం జరిగింది. అయితే ఇది ఏ ఇండెక్స్ పరంగా స్కోరింగ్ అని కూడా అడిగితారు. ఇది గిన్నీ ఇండెక్స్ స్కోర్ అని చెప్పి అంటారు. దీన్ని ఏమంటారు? గిన్నీ ఇండెక్స్ స్కోర్ అని చెప్పి చెప్తారు. ఒకసారి చూడండి, ప్రపంచ బ్యాంకు 2025 నివేదిక ప్రకారం గిన్నీ ఇండెక్స్ స్కోర్ 25.5 ఆధారంగా ఆదాయం పంపిణీ పరంగా భారతదేశం ప్రపంచంలో 4వ అత్యంత సమాన దేశంగా నిలిచిందని చెప్పొచ్చు. అంటే మనీ సర్క్యులేషన్ కానీ నేషనల్ వైడ్ ఇంటర్నేషనల్ వైడ్ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ సంబంధించిన మనీ లాండరీస్ కానీ ఇలాంటి ప్రతిదీ కూడా కంపేర్ చేస్తే ఇండియా అనేది టాప్ పొజిషన్లో రావడం జరిగింది. 4వ ప్రశ్న చూసినట్టయితే ఇన్ విచ్ స్టేట్ యాజ్ ద ముఖ్యమంత్రి ప్రతిజ్ఞ స్కీమ్ బి లాంచ్డ్? ముఖ్యమంత్రి ప్రతిజ్ఞ పథకాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది? సరైన సమాధానం ఆప్షన్ సి బీహార్. అయితే దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. అసలు ఈ యొక్క ముఖ్యమంత్రి ప్రతిజ్ఞ స్కీమ్ ఏంటనేది తెలుసుకుందాం. ఎక్స్ప్లెనేషన్లో చూసినట్టయితే ఈ యొక్క ముఖ్యమంత్రి ప్రతిజ్ఞ స్కీమ్ ఏదైతే ఉందో దీని ద్వారా ప్రతి నెల కూడా విద్యార్థులకి కొంత అమౌంట్ అనేది వారి అకౌంట్లో జమ చేయడం జరుగుతుందని చెప్పారు. అయితే ఈ స్కీమ్ అనేది జూలై 6, 2025 నుండి ప్రారంభించారని చెప్పొచ్చు. అయితే ఇక్కడ వయసు అనేది చూసినట్టయితే విద్యార్థి యొక్క వయసు 18 నుండి 28 సంవత్సరాల వయసు పిల్లలు ఎవరైతే ఉంటారో చదువుకుంటున్న విద్యార్థులు వారందరికీ కూడా అమౌంట్ అనేది వేయడం జరుగుతుంది. అయితే మంత్లీ ఎంత అమౌంట్ వేస్తున్నారన్న విషయం కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే డెఫినెట్గా చాలాసార్లు పేపర్ టఫ్ చేసినప్పుడు మనకి ఇలాగా మంత్లీ ఎంత అమౌంట్ వేస్తున్నారు ఏ క్లాస్కి అని చెప్పి కూడా అడగడం జరిగింది. ఇక్కడ మనం చూసినట్టయితే 12వ తరగతి పూర్తయిన చదువుతున్న వారికి 4,000 అని చెప్పొచ్చు. ఇంకా ఐటీఐ డిప్లొమా చదివే వారికి 5,000 అని చెప్పొచ్చు. ఇంకా పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళకి 6,000 మంత్లీ వారి యొక్క అకౌంట్లో జమ చేయడం జరుగుతుంది. కేవలం ఈ యొక్క డబ్బుల వల్ల విద్య మరింత చదువుకుంటారు, దాంతోపాటు వారి యొక్క అవసరాలు కూడా తీరుతాయనే ఉద్దేశంతో ఈ యొక్క స్కీమ్ అనేది పెట్టడం జరిగింది. ముఖ్యమంత్రి ప్రతిజ్ఞ స్కీమ్ అనేది బీహార్ గవర్నమెంట్ రీసెంట్గా రిలీజ్ చేసింది. అయితే అడిగితే ఏ వయసు నుండి ఏ వయసు వరకు? 18 నుండి 28 సంవత్సరాల విద్యార్థుల వరకు. 5వ ప్రశ్న చూసినట్టయితే బ్రిక్స్ సిసిఐ మహిళా విభాగానికి కో చైర్మన్ పర్సన్గా ఎవరు నియమించబడ్డారు? హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద కో చైర్పర్సన్ ఆఫ్ బ్రిక్స్ సిసిఐ ఉమెన్స్ వింగ్? సరైన సమాధానం ఆప్షన్ సి ప్రియాంక కక్కర్. ఎక్స్ప్లెనేషన్లో చూసినట్టయితే
ప్రియాంక కక్కర్ అపాయింటెడ్ యాజ్ ఎ కో-ప్రెసిడెంట్ ఆఫ్ ద బ్రిక్స్ సిసిఐ ఉమెన్స్ వింగ్ అని చెప్పడం జరిగింది. ఈమె యొక్క పదవి కాలం 2025 నుండి 2027 వరకు ఉంటుందని కూడా వారు చెప్పారు. ఇంకా అదే విధంగా చూసినట్టయితే ఈ యొక్క బ్రిక్స్ కూటమిలో సుమారుగా స్టార్టింగ్లో చూస్తే 5 కంట్రీసే ఉన్నాయి. ఈ యొక్క బ్రిక్స్ స్థాపించినప్పుడు 5 కంట్రీలే ఉన్నాయి. ఇప్పుడు మొత్తం 11 కంట్రీలు ఏర్పడడం జరిగాయి ఈ యొక్క బ్రిక్స్లోని. అవి ఏంటో కూడా ఇక్కడ తెలుసుకుందాం. ఇక్కడ నేను బాక్స్ ఫార్మేట్లో ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు. మొదటిగా చూసినట్టయితే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. అయితే గుర్తుపెట్టుకోండి, లెఫ్ట్ సైడ్ కంట్రీ నేమ్, రైట్ సైడ్ ఇయర్ ఆఫ్ ది జాయినింగ్, ఏ ఇయర్లో జాయిన్ అయిందో కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. 2009లో మొత్తం 4 కంట్రీలు జాయిన్ అయ్యాయి. అవి ఏంటంటే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా. నెక్స్ట్ 2010లోని సౌత్ ఆఫ్రికా. 2024లో సుమారుగా 4 కంట్రీలు జాయిన్ అయ్యాయి. ఈజిప్ట్, ఇథోపియా, ఇరాన్, యునైటెడ్ అర్బన్ ఎంపైరేట్స్. ఇంకా ఫైనల్గా చూసినట్టయితే 2025లో 2 కంట్రీస్ జాయిన్ అయ్యాయి. ఇండోనేషియా, సౌదీ అరేబియా. ఈ 2 దేశాలు కూడా 2025లో ఈ యొక్క మెంబర్షిప్ అనేది పొందడం జరిగింది. బ్రిక్స్ అనేది స్టార్టింగ్లో 5 కంట్రీలు మాత్రమే ఉండేది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా ఇది విస్తరిస్తుందని కూడా చెప్పొచ్చు ఈ విధంగా. అయితే ఇప్పుడు అడిగితే బ్రిక్స్లో నెంబర్ ఆఫ్ ది కంట్రీస్ అని చెప్పి అడగడం జరుగుతుంది. మొత్తం 11 కంట్రీస్ అని చెప్పాల్సి ఉంటుంది. 6వ ప్రశ్న చూసినట్టయితే పుంతం వేచాయచాయ్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ యాక్టింగ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ విచ్ కంట్రీ? ఏ దేశానికి తాత్కాలిక ప్రధానిగా పుంతం వేచాయచాయ్ నియమితులయ్యారు? సరైన సమాధానం ఆప్షన్ బి, థాయిలాండ్. ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే థాయిలాండ్ గవర్నమెంట్ అదేవిధంగా కంబోడియా గవర్నమెంట్ మధ్య జరిగిన సంఘర్షణ ఏదైతే ఉందో, ఫోన్ కాల్ ఇన్ఫర్మేషన్ అనేది లీక్ అవడం కారణం చేత ఈ యొక్క డిసిషన్ అనేది తీసుకోవడం జరిగింది. అయితే దానికి గల కారణం ఏంటో తెలుసుకుందాం. జూలై 3, 2025న ఈ సంఘటన జరిగిందంట. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ థాయిలాండ్ పేటో గాత్రా సెనవత్రా, కంబోడియా ఫార్మర్ లీడర్ హన్ సేనా, వీరిద్దరి మధ్య జరిగిన కాల్ సంభాషణ లీక్ అయింది. యాక్చువల్గా ఇలా అఫీషియల్గా మాట్లాడుకున్న విషయాలు ఏ కూడా లీక్ అవడానికి వీలు లేదు. అది ఎథికల్గా అదేవిధంగా చాలా రాంగ్ అని చెప్పి గుర్తించి థాయిలాండ్ ప్రభుత్వం ఆ యొక్క ప్రెసిడెంట్ని ఆ యొక్క పదవి నుంచి తీసేయడం జరిగింది. ఆయన ప్లేస్లోని వేచాయ్ చాయంగ్ను నియమించారు తాత్కాలికంగా ప్రెసిడెంట్ కింద. 7వ ప్రశ్న చూసినట్టయితే విచ్ ఈస్ ద ఫస్ట్ ఇండియా స్టేట్ యూజ్ ఫేస్ ఐడి ఫర్ రేషన్ డిస్ట్రిబ్యూషన్? రేషన్ పంపిణీ కొరకు ఫేస్ ఐడిని ఉపయోగించిన మొదట భారతీయ రాష్ట్రం ఏది? సరైన సమాధానం ఆప్షన్ సి, హిమాచల్ ప్రదేశ్. గతం వరకు రేషన్ బియ్యం ఇవ్వాలంటే డైరెక్ట్గా ఆధార్ కార్డు లేకపోతే రేషన్ కార్డు ద్వారా ఇచ్చేవారు. ఇప్పుడు అలా కాదు, ఫేస్ వెరిఫికేషన్ అన్నమాట. ఫేస్ స్కాన్ చేస్తేనే ఆ పర్సన్ పర్ఫెక్ట్గా ఉంటేనే ఈ యొక్క రేషన్ బియ్యం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎక్స్ప్లెనేషన్ చూడండి. మొదటి రాష్ట్రంగా హిమాచల్ ప్రదేశ్ నిలిచిందంట. అయితే ఈ యొక్క ఆధార్ ఫేస్ అథారిటీ ద్వారా ఈ యొక్క రేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే ఆధార్ బేస్డ్ అథారిటీ ఏదైతే ఉందో ఇది పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ యొక్క అండర్లో పనిచేస్తుందని వారు చెప్పడం జరిగింది. 8వ ప్రశ్న హూ ఓన్ ద బ్రిటిష్ గ్రాండ్ ప్రిక్స్ 2025 టైటిల్? బ్రిటిష్ గ్రాండ్ ప్రీ 2025 టైటిల్ ఎవరు గెలుచుకున్నారు? సరైన సమాధానం ఆప్షన్ సి, లాండో నారెస్. ఇది స్పోర్ట్స్ సంబంధించిన కార్ రేస్ సంబంధించిన ఈవెంట్ అని చెప్పొచ్చు. ఈ యొక్క గ్రాండ్ ప్రిక్స్ అనేది ఇది కార్ రేస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ చెప్పొచ్చు. ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే ప్రతి ఏడాది జరిగే ఈ యొక్క ఈవెంట్స్లోని ఈ ఏడాది ఇంగ్లాండ్లో జరిగిందంట ఈ యొక్క గ్రాండ్ ప్రిక్స్ అనేది. ఇందులో మొదటి స్థానంలోని లాండో నొరాసెస్ అండ్ ఆస్కార్ పియాసాస్ అండ్ నికో హల్కెన్బెర్గ్ అనే 3 వ్యక్తులు ఇందులోని మొదట 3 స్థానంలో నిలిచారని చెప్పొచ్చు. అయితే ఇది కార్ రేస్కి సంబంధించిన ఈవెంట్ అని చెప్పొచ్చు. ఇది 9వ ప్రశ్న చూసినట్టయితే వేర్ వాజ్ ఇండియాస్ ద ఫస్ట్ నేషనల్ బయో బ్యాంక్ లాంచ్డ్? భారతదేశపు మొట్టమొదట జాతీయ బయోబ్యాంకు ఎక్కడ ప్రారంభించారు? సరైన సమాధానం ఆప్షన్ బి, న్యూఢిల్లీ. ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే ఇండియన్ ఫస్ట్ నేషనల్ బయోబ్యాంక్ వాజ్ లాంచ్డ్ ఎట్ CSIR ఇన్స్టిట్యూట్ ఆఫ్ జెనోమిక్ అండ్ ఇంటిగ్రేటెడ్ బయాలజీ ఇన్ న్యూఢిల్లీ ఆన్ July 6, 2025. July 6, 2025 నట ఈ యొక్క నేషనల్ బయోబ్యాంక్ని లాంచ్ చేశారంట ఢిల్లీలోని. అయితే దీని పర్పస్ ఏంటనేది కూడా మనం తెలుసుకుందాం. దీని పర్పస్ ఏంటంటే దేశవ్యాప్తంగా 10,000 మంది వ్యక్తుల నుంచి వారి యొక్క జన్యు, జీవనశైలి మరియు క్లినికల్ డేటాను సేకరించి
జనాల్లోని ఎక్కువగా ఈ యొక్క రోగాలు గట్టా వస్తున్నాయి కదా, వ్యాధులు గట్టానా, వాటిని ముందే కనుక్కోవడానికి ఈ యొక్క ఇన్స్టిట్యూట్ అనేది స్థాపించడం జరిగింది. ఈ యొక్క ఇన్స్టిట్యూట్ని స్థాపించడం జరిగింది. ఇక్కడ ప్రతి ఏడాది కూడా ఒక 10,000 మంది రకరకాల ప్రాంతాలు, రకరకాల వ్యక్తుల యొక్క వారి యొక్క డిఎన్ఏ కానీ వారి యొక్క బ్లడ్ శాంపుల్స్ ఇలా ప్రతిదీ కూడా తీసుకొని ఈ యొక్క ల్యాబ్ చెకింగ్ అనేది చేస్తారు. తర్వాత ఏ ప్రాంతంలో ఎటువంటి రోగం రాబోతుందన్న విషయాన్ని ముందే గ్రహించడానికి ఉపయోగపడుతుందని వారు చెప్పడం జరిగింది. 10వ ప్రశ్న, విచ్ కంట్రీ హోస్టెడ్ ద వరల్డ్ బాక్సింగ్ కప్ 2025? ప్రపంచ బాక్సింగ్ కప్ 2025కు ఆతిథ్యం ఇచ్చిన దేశం ఏది అని చెప్పి అడగడం జరిగింది. సరైన సమాధానం ఆప్షన్ బి, కజకిస్తాన్. ఎక్స్ప్లెనేషన్లో చూసినట్టయితే ఈ ఏడాది ఈ యొక్క బాక్సింగ్కి సుమారుగా 400 మంది పార్టిసిపేట్ చేశారని చెప్పొచ్చు. మొత్తం 31 దేశాల నుండి సుమారుగా 400 మంది బాక్సర్లు పాల్గొన్నారని చెప్పారు. కజకిస్తాన్లోని ఆస్తాన్ అనే ప్లేస్లోని ఈ యొక్క ఈవెంట్ అనేది జూన్ 30 నుంచి జూలై 6 వరకు నిర్వహించారని కూడా వారు చెప్పడం జరిగింది. 11వ ప్రశ్న, హూ ఓన్ ద కాన్కాకఫ్ గోల్డ్ కప్ 2025? సరైన సమాధానం చూసినట్టయితే ఆప్షన్ డి, మెక్సికో. మెక్సికోకి ఈ ఏడాది కాన్కాకాఫ్ గోల్డెన్ కప్ అనేది దక్కించుకుందని చెప్పొచ్చు. దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కూడా చూద్దాం. అయితే ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ చూడండి. ఈ ఏడాది మెక్సికో విజయం సాధించింది. ఈ యొక్క ఫుట్బాల్ గేమ్లోని మెక్సికో విజయం సాధించిందని చెప్పొచ్చు. అయితే మెక్సికో యునైటెడ్ స్టేట్స్ అమెరికా పైన ఈ యొక్క విజయం అనేది సాధించింది. అయితే ఈ స్పోర్ట్స్ ఎక్కడ జరిగాయని చూసినట్టయితే ఎన్ఆర్జీ స్టేడియం ఇన్ హూస్టోన్ ఆన్ జూలై 6, 2025 ఈ యొక్క ఈవెంట్ అనేది జరిగిందని వారు చెప్పడం జరిగింది. అయితే గుర్తుపెట్టుకోండి, డెఫినెట్గా అడుగుతాడు. ఈ యొక్క కాన్కాకాఫ్ గోల్డెన్ కప్ ఏ స్పోర్ట్స్ సంబంధించిందని చెప్పి అడుగుతారు. ఇది ఫుట్బాల్ స్పోర్ట్స్కి సంబంధించిందని చెప్పాల్సి ఉంటుంది. ఈ ఏడాది మెక్సికో విజయం సాధించడం జరిగింది. ఎవరిపైన సాధించాడని అడిగితాడు. యునైటెడ్ స్టేట్స్ పైన విజయం సాధించారని చెప్పొచ్చు. అయితే ఈ యొక్క గేమ్ ఎక్కడ జరిగిందని కూడా అడుగుతారు. ఎన్ఆర్జీ స్టేడియం ఇన్ హూస్టన్ అనే ప్లేస్లో ఈ యొక్క స్పోర్ట్స్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. 12వ ప్రశ్న, హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద న్యూ సిఇఓ ఆఫ్ ది ఐసీసీ? ఐసీసీ కొత్త సిఇఓగా ఎవరు నియమితులయ్యారు? సరైన సమాధానం ఆప్షన్ బి, సంజోగ్ గుప్తా. సంజోగ్ గుప్తా రీసెంట్గా అపాయింట్మెంట్ అవడం జరిగింది. ఈ రోజు మన క్లాసులోని చివరి ప్రశ్న 13వ ప్రశ్న చూసినట్టయితే వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ కిస్వాహిలీ లాంగ్వేజ్ డే? కిస్వాహిలీ భాషా దినోత్సవం యొక్క ఉద్దేశం ఏమిటి అని చెప్పి అడగడం జరిగింది. అయితే సరైన సమాధానం ఆప్షన్ సి, రికాగ్నైజ్ కిస్వాహిలీ గ్లోబల్లీ అని చెప్పి చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కూడా చూద్దాం. ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే ఈ యొక్క కిస్వాహిలీ లాంగ్వేజ్కి యునెస్కో యొక్క గుర్తింపు 2021లో ప్రకటించడం జరిగింది. అయితే ఇక్కడ సెకండ్ పాయింట్లో చూడండి, ఆఫ్రికా దేశం అంతటా మరియు అంతకు మించి ఐక్యత, సంస్కృత గుర్తింపు మరియు స్థిరత్వ అభివృద్ధిని ప్రోత్సహించడంలోని ఈ యొక్క భాష యొక్క ప్రాధాన్యత ఎంతో ఉందని చెప్పి అంతర్జాతీయ గుర్తింపు అనేది రావడం జరిగింది. అయితే ఆఫ్రికా ఖండంలోని మొదట లాంగ్వేజ్ అని చెప్పొచ్చు. ఆఫ్రికా ఖండంలోని ఆఫ్రికా లాంగ్వేజ్ అయిన కిస్వాహిలీ అనే భాషకు ఈ యొక్క గుర్తింపు రావడం చాలా గర్వకారణంగా ఉందని వారు చెప్పడం జరిగింది. అయితే గుర్తుపెట్టుకోండి, మన యొక్క అప్డేట్స్లో ఈరోజు స్పోర్ట్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ అనేవి ఎక్కువగా తిరిగాయి. అయితే వీటిని పెట్టి డెఫినెట్గా గుర్తుపెట్టుకోండి. ఇక స్పోర్ట్స్ క్వశ్చన్ అనేది డెఫినెట్గా అడుగుతాడు. ప్రతి ఎగ్జామ్లో ఉంటుంది. ప్రతి ఎగ్జామ్లో గుర్తుపెట్టుకోండి, ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లోని స్పోర్ట్స్ రిలేటెడ్ క్వశ్చన్లు ఇచ్చాడంటే మ్యాక్సిమం పేపర్ అనేది టఫ్గా ఉందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అయితే ఈ యొక్క వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మీ యొక్క స్నేహితులు షేర్ చేసుకోండి. అదేవిధంగా మా యొక్క ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.